ప్రస్తుతం మంచి ఊపి ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీతో కూడా తన ఊపిన అలా కంటిన్యూ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు. అదే కెమెరా గంగతో రాబోతు. ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త కమర్షియల్ మంత్రం కూడా స్టార్ట్ చేశారు. అదే బూతు మంత్రం. ఓం ఈడేటాయ నమః, ఓం అవారాయ నమః, ఓం జులాయ నమః. ఇలాంటి నేమో కూడా తెలియదు, కానీ నాకైతే జూలియట్ లాంటి ఇలియానా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ లోనే పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అంటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని మరోసారి చూడండి. జగదేకుడు అతిలోక సుందరిలో అనాలు మనల్ని మెప్పించిన శ్రీదేవి మరోసారి మనం మెప్పించడానికి ఇంగ్లీష్ అనే మూవీ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రయాణించబోతుంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, వాషింగ్టన్ నివసిస్తున్న ఒక భారతీయ యువతి చుట్టూ తిరిగే కథగా మనకు నిర్మాత చెప్పడం జరిగింది. కమర్షియల్ పరంగా హిట్ సాధించే ఉద్దేశంతో యువకులు ఎలా చెడిపోతున్నారో దాన్ని ఇంకా పెంచి చూపిస్తూ వారిని ఏదో ఉద్ధరిస్తున్నామని, చివరికి క్లైమాక్స్లో ఇలా చేసి చెడిపోతున్న ఒక చిన్న టచ్ ఇచ్చి వదిలిపెడుతున్నారు. అలాంటి గోలో వచ్చి మంచి విధంగా సాధించిన మూవీ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. అన్నమయ్య రామదాస్ వంటి భక్త జీత అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరియు నాగార్జున కాంబినేషన్ వస్తున్న మరో చిత్రం షిరిడి సాయి. ఈ సినిమాకు ఎంఎన్ కీరవాణి అందించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకుల మనల్ని పొందింది. ఈ సినిమా కూడా రాఘవేంద్రునికి మరియు నాగార్జునకు మంచి విజయాన్ని అందించాలని ఆ షిరిడి సాయి అందిద్దాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.